అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు 'ఇది చాలా తప్పు గురు'. రచన మొండెపు ప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్దామా? వ్యాపారవేత్త విశ్వనాథ్ తన కొడుకు వినయ్ మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాదులోని ఓ పెద్ద హోటల్‌లో చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. విందు భోజనంతో పాటు పాటలు, డాన్స్, మిమిక్రీ, మ్యాజిక్ షో వంటి లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఏర్పాటు చేశాడు. విందు ఆరగిస్తున్న ఒక అతిథి మరొక అతిథితో, వైజాగ్‌లో జరిగిన పెళ్లిలో ఆడపెళ్లివారు 25 రకాల వంటలతో భోజనాలు పెడితే, మన విశ్వనాథ్ ఈ రిసెప్షన్‌లో 50 రకాల వంటలతో భోజనాలు పెట్టి మగ పెళ్లివారి పరువు నిలబెట్టాడు అన్నాడు. భారతీయులు సాధారణంగా పెళ్లిళ్లు చాలా ఆర్భాటంగా చేస్తారు. పెళ్లిళ్ల కోసం తమ శక్తికి మించిన ఖర్చు చేస్తారు. ఈ మధ్య కాలంలో పెళ్లి భోజనాల్లో ఎక్కువ రకాల వంటకాలు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకరికంటే ఒకరు ఎక్కువ వంటకాలు పెట్టాలని పిచ్చిగా పోటీ పడుతున్నారు. అన్ని రకాలు రుచి చూడాలనే కోరికతో కొంతమంది అతిథులు ఆ వంటకాలన్నీ ప్లేట్‌లో పెట్టుకొని కొంచెం రుచి చూసి మిగిలిన భాగాన్ని వదిలేస్తున్నారు. తిని పడేసిన ప్రతి ఎంగిలి ప్లేట్‌లో కనీసం ఇద్దరు మనుషుల ఆకలి తీర్చడానికి సరిపడేటంత ఆహార పదార్థాలున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తున్న యాంకర్ తన తీయటి గొంతుతో, డియర్ గెస్ట్స్, మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, విశ్వనాథ్ గారు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు అని చెప్పింది. ఆ అనౌన్స్‌మెంట్ విని అందరూ అటువైపు తిరిగారు. యాంకర్ చేతిలోని మైక్ తీసుకొని విశ్వనాథ్, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, కొత్తగా పెళ్ళైన నా కొడుకు వినయ్, కోడలు శిరీష హనీమూన్‌కి జర్మనీ వెళ్తున్నారు. వాళ్ళకి తోడుగా నా కూతురు సింధు, అల్లుడు ఆనంద్ కూడా వెళ్తున్నారు. మరో 2 గంటల్లో ఫ్లైట్ బయలుదేరుతుంది. మీరు అనుమతిస్తే వాళ్ళు నలుగురు ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతారు. మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళు వెళ్ళడానికి అనుమతి తెలిపారు. జర్మనీ వెళ్ళిన వినయ్, శిరీష, సింధు, ఆనందులు రీజెంట్ బెర్లిన్ హోటల్‌లో తమ కోసం ఇండియా నుండే రిజర్వ్ చేసిన 2 సూట్ రూమ్‌లలో దిగారు. స్నానాలు ముగించి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఊరంతా తిరిగి రాత్రికి హోటల్ చేరుకున్నారు. డిన్నర్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న రెస్టారెంట్‌కి వెళ్లారు. రెస్టారెంట్‌లో చాలామంది తింటున్నారు. కానీ ఎవరి టేబుల్ మీద చూసినా 2, 3 డిష్‌ల కంటే ఎక్కువ లేవు. అది గమనించి ఆనంద్, జర్మన్‌లు డిన్నర్ చాలా తక్కువగా తింటారేమో అన్నాడు. వినయ్ వాళ్ళ డిన్నర్ టేబుల్‌కి కుడివైపున ఉన్న టేబుల్ దగ్గర ఒక జర్మన్ అమ్మాయి, అబ్బాయి కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి హాలీవుడ్ హీరోయిన్ అంత అందంగా ఉంది. వాళ్ళ టేబుల్ మీద కేవలం 2 డిష్‌లు మాత్రమే ఉన్నాయి. అంత అందమైన అమ్మాయి నాతో రెస్టారెంట్‌కొస్తే నేను రెస్టారెంట్‌లో ఉన్న ఆహార పదార్థాలన్నీ ఆర్డర్ చేసేస్తాను అన్నాడు వినయ్. పెళ్లయిపోయిందిగా, నీకు అలాంటి అవకాశం రాదు వెటకారంగా అన్నాడు ఆనంద్. నేను కూడా అందంగా ఉన్నానుగా, ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తావో చెయ్యి, శిరీష కొంటెగా అంది. సరే అని మెనూ కార్డ్ చేతిలోకి తీసుకొని 10 రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ ఇచ్చి సరిపోతాయా అని అడిగాడు. నా అందానికి సరిపోవు. కానీ ఈరోజు తిన్నవే రేపు కూడా తింటే బోర్ కొడుతుంది. కాబట్టి మిగిలిన ఆహార పదార్థాలను రేపు ఆర్డర్ చేద్దాం చెప్పింది శిరీష. నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు వినయ్. నా ఇష్టమేమిటో ఎవరు అడగరా? చిరుకోపం ప్రదర్శిస్తూ అంది సింధు. మెనూ కార్డ్ ఆమె చేతిలో పెట్టి నీకేం కావాలో అన్నీ ఆర్డర్ చెయ్యి అన్నాడు వినయ్. సింధు మరో 2 ఐటెంలు ఆర్డర్ చేసింది. వినయ్ ఆనంద్ వైపు తిరిగి, మీరు కూడా మీకు కావాల్సిన ఐటెంలు ఆర్డర్ చేయండి బావగారు అన్నాడు. సింధు ఆర్డర్ చేసిన వాటిలో ఒకటి తనకిష్టమైనది, మరొకటి నాకిష్టమైనది కూల్‌గా చెప్పాడు ఆనంద్. పావుగంటలో వినయ్ వాళ్ళు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళ టేబుల్ మీదకొచ్చాయి. బెర్లిన్‌లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని ముందుగానే ప్లాన్ వేసుకోవడం వలన వాళ్ళు డిన్నర్ అరగంటలో ముగించి బిల్ చెల్లించి బయటికి వెళ్ళబోయారు. రెస్టారెంట్‌లో నుండి బయటికి వెళ్ళబోతున్న వాళ్ళు లోపల నుంచి ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగారు. డిన్నర్ చేసినప్పుడు వాళ్ళ టేబుల్‌కి కుడివైపున కూర్చున్న అబ్బాయి వాళ్ళ దగ్గరికొచ్చాడు. మీరు జర్మన్లు కాదని తెలుస్తోంది. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా? అని ఇంగ్లీష్‌లో అడిగాడు. అర్థమవుతుంది. ఇంగ్లీష్‌లోనే జవాబిచ్చాడు వినయ్.
ఆ తర్వాత సంభాషణంతా ఇంగ్లీష్‌లోనే కొనసాగింది. ఆ అబ్బాయి వినయ్ వాళ్ళ డిన్నర్ టేబుల్ వైపు చూపిస్తూ, "మీరు చాలా ఆహార పదార్థాలు వృధా చేశారు" అన్నాడు. ఇంకా క్లీన్ చేయని ఆ టేబుల్ వైపు చూశారు వినయ్ వాళ్ళు. ఆ టేబుల్ మీదున్న ప్రతి డిష్‌లోనూ కనీసం మూడోవంతు ఆహారం మిగిలుంది. కొన్ని డిష్‌లలో సగం ఆహారం మిగిలి ఉంది. మేము ఆర్డర్ చేసిన ఆహారం మొత్తానికి బిల్ పే చేశాము. కాబట్టి ఎంత తిన్నాము, ఎంత వదిలేసాము అనే విషయాలు మీకు అనవసరం. వినయ్ జవాబిచ్చాడు. అంతలో ఆ జర్మన్ అబ్బాయితో కలిసి డిన్నర్ చేసిన అమ్మాయి లేచి వెళ్లి రెస్టారెంట్ మేనేజర్‌ని అక్కడికి తీసుకొనొచ్చింది. రెస్టారెంట్ మేనేజర్ వినయ్ వాళ్ళతో, "మీరు ఆర్డర్ చేసిన ఆహారంలో చాలా భాగం వృధాగా వదిలేశారు. నేను వాటిని ప్యాక్ చేయించిస్తాను. మీతో తీసుకెళ్ళండి" అని వినయంగా అన్నాడు. "మేము తిన్న ఆహారానికి మాత్రమే డబ్బులు కట్టలేదు. ఆర్డర్ చేసిన ఆహారం మొత్తానికి డబ్బులు కట్టాము. కాబట్టి ఎంత తిన్నాము, ఎంత వదిలేశాము అనే విషయాలు మీకనవసరం" వినయ్ కోపంగా జవాబిచ్చాడు. అంతలో సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ నుంచి యూనిఫామ్ వేసుకున్న ఒక అధికారి అక్కడికొచ్చి, ఫోన్ చేసింది ఆ జర్మన్ అబ్బాయి అని తెలుసుకొని, ఆ అబ్బాయితో రెస్టారెంట్ మేనేజర్‌తో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. వినయ్ వాళ్ళు డిన్నర్ చేసిన టేబుల్ వద్దకు వెళ్లి, వినయ్ వాళ్ళు తినకుండా వదిలేసిన ఆహార పదార్థాలను చూశాడు. వినయ్ వాళ్ళ వద్దకొచ్చి, "మీరు చాలా ఆహారాన్ని వృధా చేశారు. ఆ తప్పుకి మీరు ఫైన్ కట్టాలి" అన్నాడు. అతను ఇంగ్లీష్‌లో చెప్పిన విషయం అర్థమైనా, రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో కొంత తినకుండా వదిలినందుకు ఫైన్ కట్టడం అనే విషయాన్ని జీర్ణించుకోలేక, "మేము ఆర్డర్ చేసిన మొత్తం ఆహారానికి డబ్బులు కట్టాము. ఫైన్ ఎందుకు కట్టాలి?" అని వినయ్ అడిగాడు. "మీరు ఎంత తినగలరో అంత ఆహారాన్ని మాత్రమే ఆర్డర్ చేయండి. అవసరం లేకపోయినా ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేసి తినకుండా వృధా చేయకండి" చెప్పాడా అధికారి. "డబ్బులు కట్టేది మేము. మేము ఆర్డర్ చేసిన ఆహారం అంతటికి మేము డబ్బులు కడుతున్నప్పుడు మధ్యలో మీకొచ్చిన నష్టమేంటి?" కోపంగా అడిగాడు ఆనంద్. డబ్బున్న వాళ్ళు డబ్బుంది కదా అని అవసరానికంటే ఎక్కువగా ఆహార పదార్థాలు కొని వృధా చేయడం వలన ఆహార పదార్థాలకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వలన ఆహార పదార్థాల రేట్లు పెరుగుతాయి. పెరిగిన రేట్లకి ఆహార పదార్థాలు కొనలేక పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బున్న వాళ్ళందరూ మీకులా ఆహార పదార్థాలు వృధా చేస్తే కొన్నేళ్ళకి ఎంత డబ్బు చెల్లించి కొందామన్నా ఆహార పదార్థాలు దొరకని రోజొస్తుంది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 5 మిలియన్ల మంది పిల్లలు తినడానికి తిండి దొరక్క చనిపోతున్నారనే విషయం మీకు తెలుసా? డబ్బులు మీవే. కానీ ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే వనరులు సమాజానివి. వాటిని వృధా చేసే హక్కు ఎవ్వరికీ లేదు అని చెప్పి ఆ అధికారి 50 మార్కులు ఫైన్ విధించిన రసీదు వినయ్ చేతిలో పెట్టాడు. కేవలం 80 మిలియన్ల జనాభా మాత్రమే కలిగి, ఆ జనాభాలో 15% మంది మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జర్మనీలో ఆహార పదార్థాలు వృధా కాకుండా ఉండటానికి ప్రభుత్వం, ప్రజలు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ 100 కోట్ల జనాభా కలిగి, ఆ జనాభాలో 30% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న భారతదేశంలో నిత్యం జరుగుతున్న ఆహార పదార్థాల వృధా గురించి, దాని దుష్పరిణామాల గురించి సరైన అవగాహన లేకపోవడం విచారకరం. ఫైన్ రసీదు తీసుకున్న వినయ్‌కి తన పెళ్లిలో, మ్యారేజ్ రిసెప్షన్ పార్టీలో వృధా చేసిన ఆహార పదార్థాలు గుర్తొచ్చాయి. 50 మార్కులు చెల్లించాక రసీదు మీద "డబ్బులు మీవే, కానీ ఆహార వనరులు సమాజానివి. ఆహారం వృధా చేయకండి" అని రాసి పర్సులో జాగ్రత్తగా దాచుకున్నాడు. భారతదేశానికి వచ్చాక ఆ రసీదుని కాపీలు చేయించి, లామినేట్ చేయించి, జర్మనీ నుండి తెచ్చిన బహుమతిగా తన స్నేహితులందరికీ పంచాడు వినయ్. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.